హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరు చాలా బాగున్నారని నేను అనుకుంటున్నా. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసైతే మన టాపిక్ ఎన్డీఏ. అసలు ఎన్డీఏ ఏంటి? ఎన్డీఏ గురించి చాలామంది వరకు మనలో తెలియదు. అయితే చాలామంది వరకు ఎన్డీఏకి వెళ్ళాలని ఉన్నా కూడా సరైన గైడెన్స్ లేక, ఐడియా లేక చాలామంది మిడిల్ డ్రాప్ అవ్వడం జరుగుతుంది. వాళ్ళ కోసం ఈ వీడియో. మీరు మీ లైఫ్లో ఇండియన్ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ లాంటి జాబ్స్కి వెళ్ళాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే, చూసేయండి. అసలు మనకి ఎన్డీఏ అంటే ఏంటి, ఎలా ఉంటుంది, ప్రాసెస్ ఏంటి, ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, ఇవన్నీ మనం ఈ వీడియో తెలుసుకోబోతున్నాం. లాస్ట్ వరకు చూడండి. దానికంటే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వారు ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, మనమైతే టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఈరోజైతే టాపిక్ వచ్చేసి చెప్పా కదా, ఎన్డీఏ. అసలు ఎన్డీఏ అంటే ఏంటిది ఫస్ట్ తెలుసుకుందాం. అసలు ఎన్డీఏ అంటే ఏంటిదంటే నేషనల్ డిఫెన్స్ అకాడమీ. ఈ డిఫెన్స్ అకాడమీలో ఏంటిదంటే 3 సర్వీసెస్ అనేటివి ఉంటాయి. అందులో ఫస్ట్ది వచ్చేసి ఆర్మీ, సెకండ్ది వచ్చేసి ఎయిర్ ఫోర్స్, థర్డ్ది వచ్చేసి అయితే నేవీ. ఈ 3 కేటగిరీస్ అనేటివి మన ఎన్డీఏ కిందకి రావడం జరుగుతుంది. ఈ 3 సర్వీస్కి వచ్చేసి ట్రైనింగ్ అనేది టుగెదర్గా ఉంటుంది. ఎలా అంటే ఇప్పుడు వాళ్ళు రెస్పెక్టివ్ వాళ్ళ సర్వీసెస్కి వెళ్ళేదానికంటే ముందు వాళ్ళకనేది ట్రైనింగ్ ఈక్వల్గా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి అసలు ఈ ఎగ్జామ్స్ ఎవరు కండక్ట్ చేస్తారని చాలామందికి డౌట్. ఈ ఎగ్జామ్ వచ్చేసి యూపీఎస్సీ కమిషన్ అనేది కండక్ట్ చేయబడుతుంది. యూపీఎస్సీ అంటే ఏంటి? యూపీఎస్సీ అంటే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. ఇది వచ్చేసి మన ఎన్డీఏ ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తుంది. అసలు ఎంట్రన్స్ ఎగ్జామ్ ఎందుకంటే అడ్మిషన్స్ ఫర్ ఎయిర్ ఫోర్స్, నేవీ, ఆర్మీ, వీటి అడ్మిషన్స్ కోసం మన ఎంట్రన్స్ ఎగ్జామ్ కండక్ట్ చేయబడుతుంది. మన వరల్డ్లోనే అతిపెద్దదైన ఎన్డీఏ క్యాంపస్ ఎక్కడ ఉంది అని అంటే అది మహారాష్ట్ర స్టేట్లో ఉంది. అది 1954లో ఎస్టాబ్లిష్ చేయబడింది. నెక్స్ట్ వచ్చేసి ఐఎన్ఏ. అసలు ఐఎన్ఏ అంటే ఏంటిది? ఐఎన్ఏ అంటే ఇండియన్ నేవల్ అకాడమీ. ఈ అకాడమీలో ఏంటిదంటే నేవల్ సర్వీస్, ఇండియన్ కోస్ట్ గార్డ్ సర్వీస్ ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇది మన కేరళ స్టేట్లో ఎస్టాబ్లిష్ చేశారు. నెక్స్ట్ వచ్చేసి చెప్పా కదా ఇందాకనే, మనకి ఎన్డీఏ అంటే 3 వింగ్స్: ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ. ఇది వచ్చేసి ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది సార్ వీటి ట్రైనింగ్? అయితే వచ్చేసి 10th అయిపోయిన స్టూడెంట్స్కి ఇంటర్లో డిఫెన్స్ అని ఉంటుంది, డిఫెన్స్ అకాడమీ. అందులో జాయిన్ అయినా నో ప్రాబ్లం, లేదా నార్మల్ ఇంటర్ చేసిన అయినా నో ప్రాబ్లం. డిఫెన్స్లో జాయిన్ అయితే యూజ్ ఏంటిదంటే మనకు ముందు నుంచే సబ్జెక్ట్ ఏంటి, ట్రైనింగ్ ఏంటి అని ముందు నుంచే గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది. తెలియక నేను నార్మల్గా ఇంటర్ చేశానా నో ప్రాబ్లం. ఓకే, ఇప్పుడు వచ్చేసి అయితే చాలామంది డౌట్ ఏంటిదంటే వీటికి ఎంపీసీ, బైపీసీ లాంటి గ్రూప్స్ ఎలిజిబిలిటీ ఉంటుందా? ఎస్, ఎంపీసీ అనేది మెయిన్. ఈ ఎంపీసీ వచ్చేసి మన నేవీ, ఎయిర్ ఫోర్స్, ఇండియాకి ఎలిజిబిలిటీ అనేది ఉంటుంది. లేదు నేను ఇంటర్లో హెచ్ఈసి, సిఈసి, బైపీసీ తీసుకున్నా అన్న నో ప్రాబ్లం. వీటికైతే మన ఆర్మీకి ఎలిజిబిలిటీ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మన నేవీ, ఎయిర్ ఫోర్స్కి ఏంటిదంటే మెయిన్గా మనకి ఫిజిక్స్, మ్యాథ్స్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. దానికోసం మనం ఎంపీసీ అనేది తీసుకోవడం జరుగుతుంది. మెయిన్గా ఎంపీసీ తీసుకోవాలి మనం నేవీ, ఎయిర్ ఫోర్స్కి వెళ్ళాలంటే. ఇదైతే మెయిన్. ఇంటర్ అయిపోయింది. నెక్స్ట్ సరే, ఇప్పుడు నెక్స్ట్ డిగ్రీకి వచ్చాం. డిగ్రీకి వచ్చాక కామర్స్, ఆర్ట్స్, అగ్రికల్చర్ స్టూడెంట్స్కి అయితే ఆర్మీకి అయితే ఎలిజిబిలిటీ ఉంటుంది. ఆర్మీ జాబ్స్కి ఎలిజిబిలిటీ ఉంటుంది. లేదు మేము డిప్లొమా, ఐఐటి చేసామనే స్టూడెంట్స్కి మాత్రం మన ఎన్డీఏ దాంట్లో అయితే అసలు ఎలిజిబిలిటీ అనేది లేదు. ఇదైతే మెయిన్. ఓకేనా? మన ఫస్ట్ స్టెప్ ఏంటిదంటే మన ఇంటర్లోనే ఉంటుంది, మనం తీసుకునే దాన్ని బట్టి ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ఎగ్జామ్స్ ఎలా ఉంటాయి, ప్రాసెస్ ఏంటి అనేది నేను ఇక్కడ స్క్రీన్ మీద చేస్తున్నా, చూడండి. నేను చెప్తాను. నేను ఎగ్జామ్ అప్లికేషన్ రిలీజ్ అండ్ అప్లై డేట్, ఎగ్జామ్ డేట్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. రిజల్ట్ డేటు, ఇంటర్వ్యూ ప్రాసెస్ అనేది వీడియోలో అప్లోడ్ చేస్తా. దానికోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.